తెలంగాణ రాష్ట్ర సమితి మల్కాజ్గిరి ఇన్ఛార్జి బద్దం పరశురామ్ రెడ్డి గారికి, మరి అట్లాగే మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి గారికి నమస్కారం. నా పేరు బంగారు మల్లేచారి. 2004లోని రావులంజన్న ద్వారా పార్టీలోకి ఆహ్వానం పలకడం జరిగింది. అప్పటి తెలంగాణ ఉద్యమంలో భాగంగా సత్తిరెడ్డి అని ఒక బిల్డర్ ద్వారా మేము వర్క్ చేసేటప్పుడు అతను రావులంజనకు పరిచయం చేసి మహాబోధి ఫంక్షన్ హాల్లోని 2004లోని పార్టీలో చేరడం జరిగింది. మరి అప్పటి నుంచి ఇప్పటిదాకా తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఎన్నోసార్లుగా ఉద్యమాలు చేసి 2004 నుంచి ఇప్పటి వరకు కష్ట సుఖాలకు ఓర్చుకొని పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మేము సహకరిస్తూ పార్టీ హైకమాండ్ ఏది చెప్తే దానికి అనుకూలంగా ఏ ఎమ్మెల్యేని గెలిపించాలనుకుంటే ఆ ఎమ్మెల్యేని గెలిపిస్తూ మాకు నష్టం జరిగినా సరే వాళ్ళని పార్టీ విధానాలను బట్టి పార్టీ హైకమాండ్ గెలిపించాలంటే గెలిపించుకోవడం జరిగింది. కానీ ఈ మధ్యలో కొన్ని రోజులుగా పార్టీలో చూస్తే తెలంగాణ ఉద్యమకారులకు కావచ్చు, సీనియర్ నాయకులకు కావచ్చు, పార్టీలోని సరైన గుర్తింపు లేకుండా మననే ఒక తెలంగాణ ఉద్యమకారుని చూసినాం. దాదాపు 55 సంవత్సరాలు 56 సంవత్సరాలు ఉంటాడు. ఒక వ్యక్తి 22 సంవత్సరాలుగా పార్టీకి సేవ చేస్తే అతను కొట్టడం జరిగింది. కానీ అతని ఏజ్లో సగం ఏజ్ అతనిది. అయినా ఎమ్మెల్యే ఎక్కడ మందలించడం అనేది కూడా మాకు తెలియదు, సమాచారం లేదు, మేము వెళ్ళలేదు. కానీ మరి అట్లాగే కొన్ని సందర్భాల్లో మమ్మల్ని అవహేళన చేసిన వాళ్ళు ఇప్పుడు పార్టీలోకి వచ్చి మమ్మల్ని అవహేళన చేసే విధంగా మాట్లాడడం, మేము అప్పుడు జెండా మోసినప్పుడు ఉద్యమం టైంలో జెండా మోసినప్పుడు వాళ్ళు సమాఖ్య పార్టీలో ఉండి తెలంగాణ రాదు అని చెప్పి మమ్మల్ని అవహేళన చేసిన వాళ్ళు ఇప్పుడు పార్టీ కండుగా కప్పుకొని 22 సంవత్సరాలుగా పార్టీకి సేవ చేస్తే మరి మమ్మల్ని ఇక్కడ అవహేళన చేస్తూ మాట్లాడడం, వేరే పార్టీలకి వచ్చిన వాళ్ళు కూడా మమ్మల్ని అవహేళనగా మాట్లాడడం, మరి ఎన్నోసార్లు ఎమ్మెల్యేకి మా రాజశేఖర రెడ్డి గారు చెప్దామని చెప్పి అనుకున్నాం. కానీ మేము ఏం చెప్పినా కానీ ఎన్నోసార్లు మెసేజ్లు పెట్టడం జరిగింది. వినిపించుకుంటాడేమో చెప్దామనుకుంటే వినిపించుకోలేదు. కానీ పార్టీ కార్యకర్తను కాపాడుకోలేకపోతే ఎంత నష్టపోతుంది అనేది పార్టీకి తెలుస్తుంది. 10 సంవత్సరాలు అధికారంలో ఉండి తెలంగాణ ఉద్యమకారులకు మాకు ఎలాంటి నామినేషన్ పోస్ట్ లేకున్నా కానీ పార్టీ కష్టకాలంలో ఉన్నా కానీ మేము పార్టీకి అండగా ఉన్నాం. కానీ ఈ మధ్య కొంతమంది గ్రూప్ రాజకీయాలను చేస్తూ మొదటి నుంచి ఉన్న వాళ్ళను ఎలాంటి సమాచారం లేకుండా, వాళ్ళకి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, మేమేదైనా ఉన్న విషయాన్ని మేము చెప్పాలని చెప్తే దాన్ని కూడా తప్పు తీస్తూ ఈ రకరకాలుగా మాట్లాడడం జరిగింది. మేము ఏదైనా ఉన్న వాస్తవాన్ని మాట్లాడుతూ తప్పితే అబద్ధాలు చెప్పడం అనేది మాకు ఎక్కడ లేదు. కానీ ఈ మధ్య ఈ గ్రూప్ రాజకీయాలు చూస్తే ఇలాంటి పార్టీకి మనం సేవ చేసినామా, ఇలాంటి పార్టీలో ఉన్నామా మేము, ఇలాంటి పార్టీకి 22 సంవత్సరాలుగా మేము సేవ చేసి ఉన్నామా మేము అని చెప్పి మాకే ఒకసారి ఎంతో బాధ కలుగుతుంది. ఎందుకంటే 22 సంవత్సరాలుగా పార్టీకి సేవ చేస్తే మాకు ఎలాంటి పదవి లేకున్నా కానీ మేము ఎక్కడ ఎవరిని విమర్శించలేదు. మేము పార్టీకి పని చేసుకుంటూనే పోయినాం. మాకు ఈ పదవి కావాలి, ఆ పోస్ట్ కావాలని చెప్పి ఎప్పుడు చేయలేదు. ఒకప్పుడు జెండా మోయిన రోజులలో కూడా మేము జెండాలు మోసినాం, జైళ్ళలో పోయినాం, తన్నులు తిన్నాం. మాగరవారం, సాగరవారం, మిలియన్ మార్చు, వంట వార్పు, సకంజల సమ్మె, కొవ్వొత్తుల ర్యాలీ, ఇట్లా ఎన్నో కార్యక్రమాలు చేసినప్పుడు పార్టీలో జెండా మోసే కార్యకర్త లేడు, జెండా మోయడానికి కూడా కార్యకర్త లేడు. ఆ రోజుల్లో మేము పనిచేసినాము. కానీ అందరం కలిసిమెలిసి పనిచేసినాం. కానీ ఇప్పుడు వచ్చిన కొంతమంది వ్యక్తులు మొదటి నుంచి ఉన్న వాళ్ళను అవహేళన చేయడం వల్ల మాకు ఈ పార్టీలో గుర్తింపు లేనందువల్ల ఈ రకంగా అవహేళన చేసి మాట్లాడడం వల్ల మరి మాకు పార్టీలోని స్థానం లేకుండా
వాళ్ళు చేస్తూ గ్రూప్ రాజకీయాలు తెరదీస్తున్నారు. కాబట్టి మాకు ఇలాంటి గ్రూప్ రాజకీయాలు నాకు అవసరం లేదు. ఎందుకంటే మేము ఆత్మాభిమానం తట్టుకొని ఆత్మాభిమానంతో ఉన్నాం. ఏ రాజశేఖర రెడ్డి మాకు ₹1,00,000 ఇవ్వలేదు, బద్దం పరచామెడ ₹1,00,000 ఇవ్వలేదు, మణిపల్ అన్నదరావు ఇప్పుడు మాకు ₹1,00,000 ఇవ్వలేదు. మేము ఎక్కడ పోయి డబ్బులు ఆశించలేదు. మేము అది మా ఆత్మాభిమానం. డబ్బులు తెచ్చుకునే వాళ్ళు తెచ్చుకున్నారు, కాళ్ళు నొక్కి చేతులు నొక్కి, కానీ మేము తెచ్చుకోలేదు. డబ్బులు ఇస్తానా అని మేము పోలేదు, తెచ్చుకోలేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర మేము డబ్బులు తెచ్చుకుంటే ఇప్పుడు నేను ఈ రకంగా మాట్లాడలేదు. అందుకని చెప్పి మేము ఆత్మాభిమానంతో ఉన్నాం. కాబట్టి మేము ఎవరన్నా పడే అవసరం మాకు లేదు. ఇక్కడ మేము నిబద్ధతతో ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా మాట్లాడుతున్నాం. కాబట్టి నేను ఎక్కడ లొంగలేదు, ఎవరికి ఎక్కడ ఎవరి దగ్గర ₹1 తీసుకోలేదు. 22 సంవత్సరాలుగా పెద్ద పరశురామ్ రెడ్డి దగ్గర కూడా పోయి చేయి చాచి ఎప్పుడు నేను ₹1 అడగలేదు. అందుకని చెప్పి మరి అలాంటి వ్యక్తులను కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు. కాబట్టి మరి మాకు మనసు నొప్పించడం వల్ల మాకు బాధ కలిగింది. కాబట్టి మేము పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ లేఖ విడుదల చేయడం జరుగుతుంది. మరి దీన్ని త్వరలో ఎమ్మెల్యేకు తర్వాత ప్రెస్ మీట్ కూడా ఇస్తాను. నాకు ఎందుకంటే ఇది సరైన గుర్తింపు కారణంగా లేనందువల్ల